దేవుని దర్శనమైందంటే భక్తులంతా లైన్లు కట్టేది ప్రసాదాలకి. శాన గుళ్ళకాడ పులిహోర లడ్డూలు వడ అమ్ముతుంటారు. అదోటి ఇదోటి తీసుకొచ్చి ముత్యమంతా ఆడనే నోట్లేసుకొని మిగిలిన ఇంటికి తీసుకొస్తారు. తెల్లారో మర్నాడో చుట్టాలు దోస్తులకు వంచితే మా భాగ్యం అని తీసుకుంటారు. భక్తులు గంత భక్తితోటి తినే ప్రసాదం కూడా కల్తీ చేసిరని లొల్లి కాబట్టే. బరాబర్ తిరుపతి లడ్డూలకు కల్తీ నెయ్యి వాడిండ్రు. పాత సర్కార్ల కుట్ర జరిగిందని ఖుద్దు అసెంబ్లీలో చెప్పిండు సీఎం చంద్రన్న. నెయ్యి టెండర్లు ఏ కంపెనీకెళ్ళి ఏ కంపెనీకి ఎట్లెట్లా మారినాయో టీవీలో బొమ్మలేసి చూపించిండు. దీన్ని 59,71,000 కేజీలు ఈ యొక్క అడల్టరేషన్ జరిగింది. 20,01,00,000 లడ్డూలు కల్తీ నెయ్యితో తయారు చేశారు. 234,51,00,000 నిధులు ఖర్చు పెట్టారు. బోలేబాబా డైరీకి బాబు గారి హెరిటేజ్ కంపెనీకి లింకులున్నాయని వైసీపోలు అంటున్నారు కదా. గా కంపెనీకి పాత సర్కార్లనే టెండర్లైన ముచ్చట యాద్ చేసిండు. 2022 అక్టోబర్ బ్లాక్ లిస్ట్ లో పడడంలో నేరుగా నెయ్యి సరఫరా నిలిపివేసిన బోలేబాబా, వైష్ణవి, మాల్ గంగా లాంటి షెల్ కంపెనీలతో నెయ్యి టెండర్లు ఎట్లెట్ల కల్తీ జరిగింది, ఎట్ల పైకం చేతులు మారింది చెప్పిండు చంద్రన్న. ఫేక్ ఇన్వాయిస్, ఖాళీ రసీదు స్వాధీనం చేసుకున్నారు. లంచాల వివరాలతో డైరీలు సీజ్ చేశారు. లంచంగా ఇచ్చిన ఖరీదైన ఫోన్లు దొరకపుచ్చుకున్న ఇగటు చిన్న సీఎం పవన్ సార్ సుతాగరమైండు జగనన్న గవర్నమెంట్ మీద. 1,00,000 లడ్డూలు కూడా అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి పంపిణీ చేశాం. పంపిణీ చేశాం. ఐఎమ్ కమిటెడ్ టు గెట్ దిస్. హూఆర్ ద పర్పెట్రేటర్, దే షుడ్ బి పనిష్డ్. మరి సర్కారోళ్ళు గిన్ని మాట్లాడుతుంటే వైసీపోళ్ళు ఏమంటుండ్రో చూపియరేంది అంటారా? ప్రతిపక్షం పార్టీ అసెంబ్లీకి వస్తే కదా మరి చూపిస్తానికి. శాసన మండలికి ఎమ్మెల్సీలు వస్తున్నారు. కూటమి గవర్నమెంట్ రాగానే కల్తీనే ముచ్చట బయటికొచ్చి రచ్చైతే సిబిఐ ఎంక్వైరీ చేసింది. ఏమైందో ఎట్లా జరిగిందో రిపోర్ట్ ఇస్తే దాని మీద లొల్లి నడుస్తుండగానే సర్కార్ కొత్తగా కమిటీ వేసింది. ఇక ఇప్పుడు ఏం రిపోర్ట్ వస్తుందో గానీ ఆంధ్ర రాజకీయం అంతా లడ్డూల సుట్టే తిరుగుతుందబ్బా.